ఫ్రెండ్స్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరో ప్రెస్టీజియస్ కాలేజ్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టాప్ 2 కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలు కనుక తీసుకున్నట్టయితే టాప్ 5 కాలేజీలలో ఇదొకటి, టాప్ 3 కాలేజీలలో ఒకటని చెప్పవచ్చు, టాప్ 5 కావచ్చు, టాప్ 3 కావచ్చు. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1981లో దీని ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీనికి NAAC అక్రియేటెడ్ బై A++ ఉన్నటువంటి సంస్థ. అంతేకాదు ఈ కాలేజీని ప్రఖ్యాతమైనటువంటి పొలిటీషియన్ శ్రీ పెండకంటి వెంకట సుబ్బయ్య గారు దీన్ని ప్రారంభించారు. ఈ కాలేజీని, ఈ ఫౌండర్ ఆఫ్ ద కాలేజ్ శ్రీ పెండకంటి వెంకట సుబ్బయ్య గారు, తను కేంద్ర మాజీ హోమ్ మినిస్టర్ మరియు పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా 1982-84 వరకు వివరించినటువంటి వారు. తర్వాత కర్ణాటక గవర్నర్గా కూడా వివరించారు. ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఆధ్వర్యంలో, అంటే ఒక శక్తి అని చెప్పవచ్చు, తన ఆధ్వర్యంలో ఒక వాల్యూస్కు విలువనిస్తూ 1981లో ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని, సొసైటీని, అకాడమిక్ని అన్నీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీరి ఆధ్వర్యంలోనే అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు కూడా రన్ చేయడం జరిగింది. అందులో చూసినట్టయితే మనకు వాసవి పబ్లిక్ స్కూల్ 1983, వాసవి పాలిటెక్నిక్ 1984, పెండకంటి లా కాలేజ్ 1990, పెండకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ 1991, వాసవి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్సెస్ 1996. దీని గవర్నింగ్ బాడీ కూడా గొప్ప అయిన వ్యక్తులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి. ఇక కాలేజీకి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ అండ్ మిగతా వాటిని చూసినట్టయితే, ఈ కాలేజీలో ఉండేటువంటి అడ్మిషన్స్ విభాగానికి మరియు అడ్మిషన్స్ సంబంధించి మనం కట్ ఆఫ్ ర్యాంక్స్ TSMCకి చూస్తే ఎప్పుడూ కూడా దీని ర్యాంక్స్ అనేటువంటివి చాలా లో లెవెల్లోనే ఉండడం జరిగింది. మీరు ఇయర్ వైజ్గా చూసుకున్నట్టయితే 2023లో మీరు కనుక చూసినట్టయితే దీని CSEలో 1745, 2023 SC 9126, SC/ST గర్ల్స్కి కనుక చూస్తే 12,000 లోపునే ఉంది. BCA, BCB, BCC, BCD ఇలా చూసుకుంటూ వెళ్తే 6,000-7,000 మధ్యలోనే CSEకి సంబంధించి, CSMLకి సంబంధించి కూడా సేమ్, IT, EEE, CEAC, సివిల్, మెకానికల్ ఒక మంచి నాణ్యమైన విద్యను అందిస్తూ వస్తున్నటువంటి సంస్థ. ఎందుకంటే 23-24 ఈ అకాడమిక్ ఇయర్లో కూడా ఇక్కడ 5,000 కంటే తక్కువ ర్యాంకులోనే అన్నింటికి, అంటే కంప్యూటర్ సైన్స్ విభాగాలకు కట్ ఆఫ్ ర్యాంక్స్ రావడం జరిగింది. ఇకపోతే ప్లేస్మెంట్కి సంబంధించి మనం ప్రధానంగా చూసేది ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్స్. ప్లేస్మెంట్ దీంట్లో ప్రొఫెసర్ కిషోర్ గారు, K. కిషోర్ గారు మరియు శ్రీనివాస చక్రవర్తి గారు, బాలకిషోర్ గారు దీన్ని నిర్వహణలో చూసుకుంటారు. ఈ ప్లేస్మెంట్కు సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ కనుక మనం చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ ఇక్కడ లభిస్తుంది. మనము 2013-14 నుండి కనుక మనం చూసినట్టయితే చాలా అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఎందుకంటే 2013-14లో 4,447 మెంబర్స్ రిక్రూట్మెంట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ప్లేస్మెంట్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం కనుక చూస్తే వాటికి ఉండేటువంటి ఎబిలిటీస్, అక్కడ ఉండేటువంటి గుడ్ అండ్ బ్యాడ్స్ మనం పరిశీలించి చూసుకోవచ్చు. ప్లేస్మెంట్స్, రిక్రూట్మెంట్స్ సంబంధించి ఏ సంస్థలు మనం చూడొచ్చు. మంచి పేరెంతిక కలిగినటువంటి, భారతదేశమే కాదు ప్రపంచంలో మంచి ర్యాంక్స్ ఉన్నటువంటి సంస్థలు ఎక్కడి నుంచి పిల్లల్ని పికప్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం ఈ కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే 2014-15లో 524 మంది, 15-16లో 568 మంది,
16-17లో 549 మంది, 17-18లో 476 మెంబర్స్, 18-19లో 517, 19-20లో 571 మంది, 20-21లో 507, 21-22లో 539, 22-23లో 658, 23-24లో ఇప్పటి వరకు 453. మరి ఇక్కడ అవుట్కమింగ్ ఏ విధంగా ఉంది అంటే ప్లేస్మెంట్ సరే, మరి ఎంత పర్సెంటేజ్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయంటే ఇక్కడ మినిమం 90% ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. మనం చూసినట్టయితే ప్లేస్మెంట్కి సంబంధించి 641 గ్రాస్ సెలెక్షన్స్, నెట్ సెలెక్షన్స్ 453 మనం ఇంతకుముందు చూసినటువంటి 2024 సంబంధించి. ఇక్కడ హైయెస్ట్ మనం చూడొచ్చు సిఎస్సిలో 78%, సిఎస్సిఏఎల్లో 73%, ఐటీలో 74%, ఈసీఈలో 57%, ట్రిపుల్ఈలో 51%, మెకానికల్లో 50%. ఈ విధంగా మనకు ఈ ప్లేస్మెంట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ హైయెస్ట్ ప్లేస్మెంట్స్ ఎన్ని లక్షలు అంటే 70 lakhs పైగా ఇక్కడ ఉండడం అనేటువంటిది మనం చూడవచ్చు. ఎందుకంటే కాలేజీలో ఉండేటువంటి ఈ స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి వచ్చే యావరేజ్ అది 31 lakh, అవును 24 lakh అండ్ 18 lakh. ఇలా మనం కాలేజీలో చూసినట్టయితే పిల్లలకి మ్యాక్సిమంలో మ్యాక్సిమం రావడం జరుగుతుంది. అంటే 75% ప్లేస్మెంట్ జరగడం అనేటువంటిది చాలా కాలేజీలో అరుదుగా జరుగుతుంది. అలా 75% దాటి ప్లేస్మెంట్ జరుగుతున్న కాలేజీలలో ఇది నెంబర్ 1 కాలేజ్. అంటే ఇప్పటికీ మనకు వేరే కాలేజెస్ ఉన్నప్పటికీ కూడా వాటి ఆధ్వర్యంలో మనం చూసినట్టయితే ఇక్కడ మ్యాక్సిమం మన పిల్లలకి మేలు జరుగుతుంది. పిల్లలు తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ ప్లేస్మెంట్ జరుగుతున్నాయి. మీరు టాప్ 3 కాలేజీలలో నెంబర్ 1 అని చెప్తున్నాను నేను. ఇది మనము ఇంతకుముందు నేను వీడియోలు చేసినప్పటికీ ఆ వీడియోలతో పాటు ఇక్కడ కూడా గొప్ప అల్యూమిని ఉంది. ఈ అల్యూమిని వీళ్ళకి మంచి అవకాశాన్ని కలిగిస్తుంది. అదొకసారి మనం చూడాల్సి వస్తుంది. ఈ అల్యూమినిలో అనేక మంది 1981 నుంచి ఉన్నటువంటి అల్యూమిని సభ్యులు మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి సమయత్తమై మంచి ప్లేస్మెంట్స్ని వీళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. దీనాధారంగా కూడా పేరెంట్స్ ఒకవైపు దీన్ని సెలెక్ట్ చేసుకోవడంలో గవర్నమెంట్ కాలేజీలను పక్కకు పెడితే ప్రైవేట్ కాలేజీలో టాప్ 3లో ఇది ఒక కాలేజీ. అదేవిధంగా ప్లేస్మెంట్లో కూడా టాప్ 3 కాలేజీలో ఇదొకటి. ప్లేస్మెంట్స్కి సంబంధించి లేదా 12.7 ఎకరాల్లో విశాలమైనటువంటి ప్రాంగణంలో ఈ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక దార్శనికత్వంతో ఈ కాలేజీ శ్రీ పెద్దికట్టి వెంకట సుబ్బయ్య గారు ఏర్పాటు చేయడం జరిగింది. తను లాభాలను ఆశించకుండా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉద్దేశం నెరవేరుతుంది. తాను ఎక్కడున్నా ఈ కాలేజీ విద్యార్థులు బ్లెస్సింగ్ వారి యొక్క బ్లెస్సింగ్ ఈ కాలేజీ విద్యార్థులకు ఉంటుంది, ఉండాలి కూడా. మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు బసవ ఇంజనీరింగ్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కాలేజీ ద్వారా మీ పిల్లలకు గొప్ప అవకాశం వస్తుంది. మరి ఈ కాలేజీకి సంబంధించి మనం చూసినట్టయితే దీనికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిగతా వాటిని చూసినట్టయితే ఈ కాలేజీలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దానికి సంబంధించి ఎంత ఫీజు ఉంటుంది అంటే 1,40,000 ఈ కాలేజీ యొక్క ఫీ. మీరు ఎవరు చేరినా దాదాపు 10,000 లోపు వాళ్ళు చేరుతారు కనుక వారికి ఉచితంగానే ఉంటుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీలకు తప్ప మిగతా వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఓసీలకు కూడా 10,000 లోపు ర్యాంక్ వాళ్ళు ఇందులో చేరుతారు. రెండోది ఏంటంటే ఒక మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఒక వెజిటేరియన్తో కూడుకున్నటువంటి హైజెనిక్ హాస్టల్ ఫెసిలిటీ ఇక్కడ ఉండడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ కాలేజీ ఇంటేక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మిగతా కాలేజీలతో చూసినప్పుడు. ఇక్కడ 7 కోర్సులు మాత్రమే ఉన్నవి. 601 స్టూడెంట్స్ ఉంటారు. తర్వాత ఇంకొక 180 మంది నుంచి 200 అంటే 800 మంది స్టూడెంట్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంటారు. అంటే ఒక సెక్షన్లో 800 మంది అంటే ఎవ్రీ ఇయర్ మనకు అదే రేషియోలో పిల్లలు ఇక్కడ చేరడం జరుగుతుంది. ఇక పోతే గవర్నమెంట్ ఎంప్లాయీలు తప్ప మిగతా వాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజీలలో జరిగినటువంటి
వ్యక్తులకు కూడా ఇక్కడ ఎంత ర్యాంక్ వచ్చినా వస్తుంది. కానీ ఎంత ర్యాంక్ అనేది లేదు ఇక్కడ. సైన్స్ అయితే 4000 లోపు, ఈ మిగతావి అయితే 6000 7000 లోపు మాత్రమే ర్యాంక్ వస్తుంది. కనుక మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకున్న సంతృప్తి మీకు ఉండాలంటే తప్పకుండా వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ని సెలెక్ట్ చేసుకోండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని అందజేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ కురపాటి మోహన్ మళ్ళీ మంచి వీడియోతోని మరో మంచి కాలేజీతో మీ ముందుకు వస్తాడు. ఆల్ ద బెస్ట్.